ఈ రహస్య పాపాలు ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి, లోపల ఉంటాయి, బయట కనబడవు. పబ్లిక్గా మనం చేసేవి కాదు, ఇవి ప్రైవేట్గా చేసేవి, రహస్యంగా చేసేవి. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయి. బయటకు నేను గొప్ప రాజులా ఉన్నాను, బయటకి నేను చాలా ఘనత పొందుకున్న వ్యక్తిని, చాలా యుద్ధాలు చేశాను, చాలా విజయాలు పొందుకున్నాను, ఒకప్పుడు నీతో చాలా బాగా నడిచాను, చాలా బాగా ఆరాధించాను, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, కానీ నా హృదయం పాడైపోవడం ద్వారా చేయకూడని పనిని నేను చేశాను, నీ నామానికి అవమానం తీసుకొచ్చాను, నీకు ఆయాసాన్ని కలుగచేశాను, నా యందు శుద్ధ హృదయం కలుగచేయి. ఎందుకంటే ఈ రహస్య పాపంలో నేను ఉండాలని అనుకోవడం లేదు. దేవుడు బహిరంగ పాపాలు ఎంత పట్టించుకుంటాడో రహస్య పాపాలు కూడా అంతే పట్టించుకుంటాడండి. హల్లెలూయా. పబ్లిక్గా కొంచెం మంచిగా ఉంటే చాలు, లోపల ఎలా ఉన్నా పర్వాలేదని వదిలిపెట్టడు. కాయ బయటకు బాగుంటే చాలు, లోపల కుళ్ళిపోయినా తినేద్దామని ఎవరైనా తింటారండి? ఆరోగ్యం పాడైపోద్ది, అంతేనా? స్టమక్ అప్సెట్ అయిపోద్ది, వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి హాస్పిటల్ పాలైపోవాలి, ఫుడ్ పాయిజన్ అయిపోయి. దేవుడు నీ బయట నీ సాక్ష్య జీవితం ఎంత బాగా దేవుడు గమనిస్తున్నాడు, నీ అంతరంగ జీవితాన్ని కూడా దేవుడు అంతే బాగా గమనిస్తున్నాడు. అంతరంగములో కూడా ఆయన సత్యమును కోరువాడంట. హల్లెలూయా. నీవు అంతరంగమందు సత్యమును కోరువాడవు. God wants us to be truthful on the inside. నీ లోపల సత్యమును కలిగి ఉండాలి, నమ్మకంగా ప్రభు కొరకు బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు.